తిరిగి వీసీఎన్ న్యూస్ కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం 8వ వార్డు చిన్నరంగనిపాలెం కమిటీ ఆధ్వర్యంలో శ్రీ కోదండ రామాలయం నందు వేంచేసి ఉన్న సీతమ్మ లక్ష్మీదేవి పుంతల ముస్లమ్మ అమ్మవార్లకు తొలిసారిగా స్థానిక ముత్తైదువులచే సారె సమర్పణ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న వారికి లక్కీ డ్రా తీశారు. మొదటి బహుమతి గెలుచుకున్న చిలిమంతల వరలక్ష్మికి కమిటీ పెద్దలు వేంద్ర ప్రసాద్, పాల శ్రీరామదాసు, వేంద్ర శ్రీనివాస్ సహకారంతో 3000 రూపాయల నగదు బహుమతి, రెండో ప్రైజ్ పాల మల్లేశ్వరికి, బొక్క సత్యనారాయణ, బొక్క గోపి సహకారంతో 2000 రూపాయలు, తృతీయ బహుమతిగా కడలి దేవికి వేంద్ర రామకృష్ణ, వేంద్ర వెంకటేశ్వరరావు సహకారంతో 1000 రూపాయల నగదు బహుమతిని అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలకు చెల్లబోయిన సుబ్బారావు, చెల్లబోయిన గోవిందు, గుబ్బల పాపారావు, బొక్క సూర్యనారాయణ, వీరవల్లి సుబ్బారావు, బొక్క పెద్ద సుబ్బారావు సహకారంతో బ్లౌజ్ పీసెస్ అందజేశారు. రావాడ అనితా నాయుడు, వీరవల్లి శ్రీనివాస్, పీతాని సోమరాజు, దొంగ వెంకట సాయిబాబు సహకారంతో పులిహోర ప్రసాదం అందజేశారు. కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు చిన్నరంగనిపాలెం గ్రామ కమిటీ వారి ఆధ్వర్యంలో సీతమ్మ వార్లకు, లక్ష్మీదేవి అమ్మవార్లకు, పుంతల ముసలమ్మ అమ్మవార్లకు సారే తొలిసారిగా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ భారీ మహోత్సవానికి వేలాదిగా ముత్తైదువులు, గ్రామ పెద్దలు, పిన్నలు అందరూ కూడా పాల్గొని జయప్రదం చేసినారు. కావున గ్రామ కమిటీ సభ్యులకు, గ్రామ ముత్తైదువులందరికీ కూడా గ్రామం తరపున, మా కమిటీ తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాం. తొలిసారిగా మొదలుపెట్టిన ఈ సారే కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో ఘనంగా చేసుకుంటామని తెలియజేస్తూ, అలాగే మన చిన్నరంగినిపాలెం గ్రామానికి గునుపూడి ఆదిలక్ష్మమ్మ శ్రీ రాజ్యలక్ష్మి పోలేరమ్మ తల్లి గ్రామదేవతగా ఉన్నారు. వచ్చే సంవత్సరం నుంచి చిన్నరంగనిపాలెం గ్రామం తరపున ఆదిలక్ష్మి, రాజ్యలక్ష్మి అమ్మవార్లకు సారి కూడా తీసుకుని వెళ్తాం. అలాగే భీమవరం గ్రామదేవత అయినటువంటి మౌళ్ళమ్మ తల్లికి కూడా చిన్నరంగనిపాలెం గ్రామం తరపున కమిటీ వారి నిర్ణయం మేరకు వచ్చే సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం చిన్నరంగనిపాలెం గ్రామంలో సారి కార్యక్రమం చేసుకుంటూ, అలాగే ఆదిలక్ష్మమ్మ వారికి, భీమవరం ఇలవేల్పు మావుళ్ళమ్మ తల్లికి సారే తీసుకుని వెళ్ళడం జరుగుతుందని గ్రామ కమిటీ తరఫున తెలియజేసుకుంటున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈరోజు మన సీతమ్మ వారికి, లక్ష్మీదేవి గారికి, పుంతల ముసలమ్మ గుడి వారికి సారే ఇవ్వటం జరుగుతుంది. గతంలో ఎప్పుడూ కూడా మనం చెయ్యని ఈ యొక్క కార్యక్రమం మన చిన్నరంగనిపాలెం రామాలయం కమిటీ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం ఇంత ఘనంగా నిర్వహించడం చాలా సంతోషం. ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా జరిపిస్తామని, అమ్మవార్లకి ఈ యొక్క కార్యం శుభంగా జరగాలని ఈ కమిటీ తరపున ఆశిస్తున్నాం.
రాంపల్లి గారు డాక్టర్ రాంపల్లి గారు ఈ కార్యక్రమంలో అయినందుకు అందరూ కూడా మహాత్ముడి కృష్ణా గోదావరి అంతర్గత క్షేత్రే సోమారామ మండలే అస్మిన్ వర్తమాన వ్యవహారిక మహాసరస్వతి మీ పేర్లు కమిటీ వారికి తెలియజేయాల్సిందిగా తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్. ఓకే గుడ్. తప్పట్లు పట్టిన చికిలించల వరలక్ష్మి ఓకే ఇంకా ఘనంగా ఉండాలండి. సార్ ఇలా చూడండి అందరూ ఒకసారి. వైభవ్ గంగాధర సాగర్ కడలి బాబీ కడలి బాబీ బాలాజీ ఒకసారి ఇచ్చినప్పుడు ఒకసారి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సీఎం చంద్రబాబుతో అదానీ పోర్ట్స్ ఎండీ కరణ్ అదానీ సమావేశం. విశాఖలో డేటా సెంటర్, ఐటీ పార్క్, ఆసుపత్రి, మెడికల్ కాలేజీలపై చర్చ. పాలకొల్లు పట్టణంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రి నిమ్మల. పనులను నాణ్యతగా సకాలంలో పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం. కూటమి పాలన చూసి జగన్ అసూయతో రగిలిపోతున్నారన్న ఎమ్మెల్సీ శ్రీకాంత్. ఇతరుల ఏడుపు చూసి ఆనందించే తీవ్రమైన మానసిక వైకల్యం జగన్దని వ్యాఖ్య. డిఎస్సి నియామకాల్లో అక్రమాలు, సూపర్ 6 హామీల అమల్లో వైఫల్యం. మండలి సాక్షిగా కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తామన్న వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.